శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి అరేబియా జానపద కథ 'వెర్రిబాగులవాడు' అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. లెబనాన్ దేశంలోని ఒక గ్రామంలో హనీ, మరియం అనే భార్యాభర్తలు ఉండేవారు. హనీ మంచివాడే కానీ కొంచెం మందమతి. అతను పనికి మొండి కూడాను. మరియం మటుకు తెలివి కలది, సమర్థురాలును. ఆమె భాగ్యవంతుల ఇళ్లలో పాచి పనులు చేసి తనను, తన భర్తను పోషించుకుంటూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చూసుకోమని ఆమె నిత్యము హనీని పోరాడేది. కానీ హనీ ఆమె మాట ఏమాత్రం పట్టించుకోక చిన్నగా నవ్వి ఊరుకునేవాడు. ఒకనాడు మరియం జబ్బుపడి పనికి వెళ్ళలేకపోయింది. ఆమెకు హనీ మీద చాలా కోపం వచ్చింది. నువ్వు ఏదైనా పని చేసి డబ్బులు తీసుకురాకపోతే ఇద్దరికీ పస్తే. గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి గాడిదను తోలే పని అడుగు. వాళ్ళ ఇంటి పనులు చూడటానికి అవసరం పడితే గాడిద మీద ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటుంది అన్నదామె హనీతో. మర్నాడు ఉదయం హనీ పెందలాడే నిద్రలేచి గ్రామ పెద్ద ఉండే భవనానికి వెళ్ళాడు. గ్రామ పెద్దకు హనీ అమాయకత్వం గురించి, పెళ్ళాం అతన్ని పోషిస్తూ ఉండటం గురించి పూర్తిగా తెలుసు. ఆయన హనీని చూసి జాలిపడి సహాయం చెయ్య సంకల్పించి హనీ చేతిలో ఒక బంగారు దీనారం పెట్టి ఒక గాడిదను కొనుక్కురమ్మన్నాడు. హనీ ఆ ప్రకారమే బీరూటు నగరం వెళ్ళి అక్కడి సంతలో నుంచి బలం గల గాడిదను కొని తెచ్చి గ్రామ పెద్ద వద్ద పని ప్రారంభించాడు. యజమాని అతనికి ఏ రోజు జీతం ఆ రోజు ఇస్తూ వచ్చాడు. ఒకనాడు గ్రామ పెద్ద హనీతో, నువ్వు బీరూటుకు పోయి ఫలానా దుకాణంలో ఒక బస్తాడు బియ్యం కొనుక్కురా అన్నాడు. ఆ దుకాణం హనీకి తెలుసు. కానీ ఆ రోజు అతనికి మరీ బద్ధకంగా ఉండి బీరూటుకు పోబుద్ధి పుట్టలేదు. అయితే బియ్యం కొనుక్కురావటానికి గాడిదను మాత్రమే పంపితే తనకు శ్రమ తప్పుతుందని అతనికి తోచింది. వెంటనే అతను గాడిద వద్దకు వెళ్ళి, చూడు, మనకు బీరూటు నగరంలో వాడుకగా బియ్యం ఇచ్చే దుకాణం నీకు తెలుసు కదా, ఆ దుకాణంలో ఒక బస్తా బియ్యం కొని తీసుకురాగలవా అని అడిగాడు. గాడిద తన తలను పైకి కిందకి అలవాటు ప్రకారం ఆడించింది. కానీ హనీ మటుకు తన మాటలు గాడిద అర్థం చేసుకున్నదని, తాను చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నదని అనుకుని చాలా సంతోషించాడు. అతను గాడిద తల మీద ఒక పాగా చుట్టిపెట్టి దాని మడతలలో తన యజమాని ఇచ్చిన దీనారం ఉంచి గాడిదను బీరూటు రహదారి మీద వదిలి అది కనుమరుగు అయినదాకా చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన భర్త ఆ వేళప్పుడు గాడిద లేకుండా ఇల్లు చేరటం చూసి అతని భార్య ఆశ్చర్యపడి, బీరూటు పోలేదేం, గాడిద ఏమయ్యింది అని అడిగింది. గాడిదను ఒంటరిగా పంపాను. ముందు అడిగానులే, ఒంటరిగా వెళ్ళి యజమానికి బియ్యం బస్తా కొనుక్కు రాగలవా అని అడిగితే గాడిద కొనుక్కు రాగలనని చెప్పి బయలుదేరింది అన్నాడు హనీ భార్యతో. బుద్ధి తక్కువ దద్దమ్మ, ఎద్దు మొద్దు స్వరూపమా, నీ గాడిద దీనారం కూడా పోయాయి, దానికోసం వెతుకు. వెంటనే బయలుదేరి బీరూటు రహదారి వెంట పో. గాడిదను బియ్యాన్ని వెంట తీసుకురాకుండా ఇంటికి మాత్రం రాకు అని అతని భార్య చిందులు తొక్కింది. హనీ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరూటు రోడ్డు పట్టుకున్నాడు. ఆయాసంతో కళ్ళు, నాలుక వెళ్ళకొచ్చిన దాకా పరిగెత్తాడు. కానీ అతనికి గాడిద కనిపించలేదు. అతను బీరూటు నగరం చేరి వాడుక దుకాణానికి వెళ్ళి, మా గాడిద వచ్చి మీ దగ్గర బియ్యం కొన్నదా, ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని బియ్యపు వర్తకుడిని అడిగాడు. బియ్యపు వర్తకుడు హనీకేసి చూసి అతను వెర్రిబాగులవాడని గ్రహించి అతనితో హాస్యానికి దిగి, నిజమే, గాడిద ఈ ఉదయం వచ్చింది, కానీ దానికి మా దుకాణంలో ఉన్న బియ్యం నచ్చలేదు, అందుచేత అది మరొక బియ్యం దుకాణానికి వెళ్ళింది అంటూ ఆ దుకాణం చూపించాడు. హనీ పక్కనే ఉన్న ఆ దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో మొదటి దుకాణం వాడు రెండో దుకాణం వాడికి సైగలు చేశాడు. రెండో దుకాణం వాడు వాటిని అర్థం చేసుకుని హనీ తన దుకాణానికి రాగానే ఏం కావాలి అని అడిగాడు. హనీ మొదటి వర్తకుడిని అడిగినట్టే రెండో వాడిని కూడా, మా గాడిద వచ్చి మీ దుకాణంలో బియ్యం కొన్నదా, ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని అడిగాడు. అవునండి, మీ గాడిద వచ్చింది, కానీ దానికి బీరూటు బియ్యం నచ్చలేదట, జాఫా నగరంలో బియ్యం బాగుంటుందని అక్కడికి వెళ్ళింది అన్నాడు రెండో వర్తకుడు. హనీకి కంగారు పుట్టింది. తాను జాఫాకు వెళ్ళి గాడిదను తీసుకురాక తప్పదు, లేకపోతే మరియం ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. అందుచేత అతను ఆ వర్తకుడి దగ్గరే ఒక దీనారం అరువు తీసుకుని జాఫాకు వెళ్ళాడు. అతడు జాఫాలో అంగళ ప్రాంతమంతా తన గాడిద కోసం వెతుకుతూ చెడతిరిగాడు. గాడిద జాడలేదు. దారే పోయేవాణ్ణి ఒక నాపి ఆ నగరంలోకెల్లా పెద్ద బియ్యపు దుకాణం ఎక్కడో అడిగి తెలుసుకున్నాడు. అతను ఆ పెద్ద దుకాణం ప్రవేశించి, మా గాడిద మా యజమాని కోసం బియ్యం కొనటానికి ఇక్కడికి గాని వచ్చిందా అని అడిగాడు.
ఆ దుకాణం గలవాడికి ఆ నగరపు ప్రధాన న్యాయాధికారి పైన పాత పగ ఏదో ఉన్నది. హనీ ఇలా అడగగానే న్యాయాధికారి పైన పగ సాధించుకునే అవకాశం తట్టి ఆ వర్తకుడు హనీతో చాలా స్నేహంగా, కొంతసేపటి కింద మీ గాడిద మా దుకాణానికి వచ్చిన మాట నిజమే. అది బియ్యం ధర విషయమై నాతో బేరమాడసాగింది. దుకాణంలో గొడవ ఏమిటా అని జనం గుంపులు గుంపులుగా చేరారు. నాతో బేరమాడటంలో మీ గాడిద తెలివితేటలు చూసి ప్రజలు ముచ్చటపడి దాన్ని ప్రధాన న్యాయాధికారిగా నియమించారు. ఈ నిమిషాన అది మనిషి వేషం వేసుకుని న్యాయస్థానంలో తీర్పులిస్తున్నది అన్నాడు. అంతేకాక వర్తకుడు హనీని న్యాయస్థానం వాకిలి దాకా వెంట పెట్టుకుని వెళ్ళి న్యాయాధికారి ఎక్కడ కూర్చునేది చెప్పాడు. అయితే పెద్ద హోదా సంపాదించిన తన గాడిద ఇప్పుడు తన వెంట పిలవగానే రాదేమోనని హనీకి అనుమానం వేసింది. అందుచేత అతను వెళ్ళి ఒక ముల్లంగి దుంపల కట్టకొని చప్పున న్యాయస్థానానికి తిరిగి వచ్చాడు. కానీ ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించాడు. హనీ వాడితో తగాదా పెట్టుకున్నాడు. న్యాయాధికారి ఈ పోట్లాట విని అదేమిటని అడిగాడు. ఆయనకు హనీ గురించి తెలిసింది. ఇది బియ్యం దుకాణం వాడి పనే అయి ఉంటుందని ఆయన గ్రహించి తన కోపాన్ని నిగ్రహించుకుని హనీని లోపలికి రానియమన్నాడు. హనీ లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ముల్లంగి కట్ట ఆడిస్తూ, ఇది నా గాడిద, న్యాయాధికారి దుస్తులు వేసుకున్నది. దాని తలపాగాలో 1 దీనారం కూడా దాచాను అన్నాడు. హనీ వెర్రిబాగులవాడని న్యాయాధికారికి తెలిసిపోయింది. ఆయన అతనితో సౌమ్యంగా, నీ గాడిదను ఎంత పెట్టి కొన్నావు అన్నాడు. హనీ 1 బంగారు దీనారం పెట్టి కొన్నానన్నాడు. న్యాయాధికారి అతనికి 4 బంగారు దీనారాలు ఇచ్చి ఇక గొడవ చేయకుండా ఇంటికి వెళ్ళమన్నాడు. బతుకు జీవుడా అని హనీ మరొక గాడిదను కొని, బస్తా బియ్యం కొని దాన్ని గాడిద మీద వేసుకుని తన యజమాని ఇల్లు చేరుకుని బియ్యం ఆయనకు అందచేసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ తరువాత అతడు ఎన్నడూ గాడిదల మాట నమ్మలేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం.